మాట వాస్తవం కదా. ఒక్క రైతు వేదిక కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేయడం మాట వాస్తవం కదా. మనం మండల పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు చెప్పాల్సి ఏంటంటే, అయ్యా కేసీఆర్ గారు, మీరే అన్నారు కదా రైతే రాజని చెప్పింది మీరు, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని మీరు ఏ పంటలు వేసుకోవాలో మీరే నిర్ణయించుకోవడం చెప్పిండు, ఎక్కడ నిల్వ చేసుకోవాలో ఇస్తా అని చెప్పిండు, దాని డబ్బులు మీరే ఇస్తా అని చెప్పిండు, దాని గౌరవ సౌకర్యం మీరే ఇస్తా అని చెప్పిండు, అమ్ముకోవడానికి వెసులుబాటు కూడా మీరే ఇస్తా అని చెప్పిండు. ఎందుకు కావట్లేదు అని చెప్పి మనం అడిగాము. ఎక్కడన్నా అడిగామా? ఇవాళ కళ్ళ ముందు ఆయన చెప్పిన మాట, కళ్ళ ముందు ఆ కోతులకు, ఆ గొర్రెలకు, ఆ మేకలకు, ఆ పత్తాల ఆట కాపులకు, లేకపోతే అది అక్కడక్కడ దావం చేసుకుని అడ్డాగా మారిపోయినాయి తప్ప ఎక్కడ కూడా పనిచేస్తలేవు. అంటే అర్థమైందంటే ఆరంభ శూరత్వం తప్ప చేతల్లో నిలవడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని చెప్పి మనం చేస్తున్నాం. నెంబర్ టూ ఇవాళ నాకేందా కేంద్రం అంటాడు, ఒక్కటన్నా చెప్పడు. అది లోతులో పోతే, ఎందుకంటే నేను పాత ఆర్థిక మంత్రిని కాబట్టి ఎన్ని రకాల కేంద్ర పథకాలు ఉంటాయి, ఎట్లా వస్తాయి, ఎట్లా అమలైతే నాకు తెలుసు కాబట్టి జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పలేదు, మనం మొన్న లొల్లి పెట్టేంత వరకు ఈ వడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటున్న విషయం తెలుసా మీకు? తెలియదు. ఏదో బియ్యం కొంటున్నారు అనుకున్న తప్ప వడ్లే కొంటున్న విషయం చాలా మంది తెలియదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కొనగలిగినటువంటి ఆఫీసులు కానీ, ఆఫీసుల వ్యవస్థ కానీ అవి ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక పరప చెప్తారు, అయ్యా నువ్వు మాకు వడ్లు కొని ఇవ్వండి అని చెప్పి శృతులు నేనే ఇస్తా, హమాలి పైసలు నేనే ఇస్తా, గోడౌన్ నిల్వ చేస్తే డబ్బులు నేనే కడతా, తరుగు కూడా నేనే ఇస్తా, ట్రాన్స్పోర్ట్ కూడా నేనే ఇస్తా, అది పట్టిస్తే పైసలు నేనే ఇస్తా, అది తరలిస్తే బియ్యాన్ని ఆ పైసలు నేనే ఇస్తా, ఆ గోడౌన్లో పెట్టుకుని తరగస్తే నేనే కడతా అని నీకు 3 రూపాయల కిలో బియ్యం ఇస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 3 రూపాయల కిలో బియ్యం అంటే పంట ఎవరిది, కొన్నవాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు? మీకు తెలుసా, ఈ 2 సంవత్సరాలు 1 రూపాయి కూడా ధర లేకుండా ఒక కార్డు మీద ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే. నేను సొమ్ము ఒకటి సోకొకటి అన్నాను. ఇక్కడే సొమ్ము మనదే, తినే వాళ్ళకు కూడా మనమే. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నా అని చెప్పింది వాళ్ళకల్లే, ప్రభుత్వం ఇస్తుందని చెప్పిండు. కానీ కేసీఆర్ అంటాడు నేను ఇస్తున్నా అంటాడు. నీ అబ్బా జాగిర్ అని చెప్పి మనం అంటాను. ఇవాళ ఏమైంది కేంద్రం? నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నా. వాళ్ళు ఏమన్నారంటే ఉత్తర్వులు రాసింది నాకు, అయ్యా దేశంలో వరి ధాన్యాన్ని గతంలో కేరళ ప్రభుత్వం తక్కువ పండించేది, తమిళనాడులో తక్కువ పండించేది, ఇవాళ తమిళనాడులో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయిన వాళ్ళు పండించుకుంటాను, కేరళ వాళ్ళు కూడా పండించుకుంటాను. మీకు ఒక విషయం తెలుసు, ఇక్కడ నాకు తెలిసి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉంటుండొచ్చు. గోదావరి నదిలో గాడుల మీద బియ్యం వేసి మహారాష్ట్ర పంపించేది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆనాడు బియ్యం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని పంపడం అంటే నేరం, గట్టాడి పరిస్థితులు ఉండే ఆనాడు. కానీ ఇవాళ మా రాష్ట్రాల్లోనే బియ్యం ఉన్నాయి, నీ బియ్యం మాకు అడ్డాన్నే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కేరళలో తినే బియ్యం ఫార్మాయిల్ బియ్యం కాబట్టి, తమిళనాడులో తినే బియ్యం ఉప్పుడు బియ్యం కాబట్టి, ఈ ఉప్పుడు బియ్యం కన్జంప్షన్ చేసేటువంటి 2 రాష్ట్రాలు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాయి కాబట్టి, అక్కడనే వరిగానే పంట ఉంది కాబట్టి మీరు వరి పండించండి, మాకు బాధ లేదు, మీరు మాకు బియ్యం ఇవ్వండి, కానీ తెల్ల బియ్యం వేయడం తప్ప ఉప్పుడు బియ్యం వద్దని చెప్పి లెటర్ రాసింది. వడ్లు కొనదల్లే, బియ్యం కొనమని చెప్పలే ఎఫ్సిఐ చెప్పింది ఏంటంటే మాకు ఉప్పుడు బియ్యం వద్దు, తెల్ల బియ్యం కావాలని చెప్పి. కానీ కేసీఆర్ అన్నాడు బియ్యం కొట్టలేదు. అంటే తన తప్పిదాన్ని, తన వైఫల్యాన్ని మన మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. గుర్తుపెట్టుకో, కేసీఆర్. అందుకే ఇవాళ మనకు అర్థం కావాల్సింది, 1 రూపాయి గింజ కూడా కొంటున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, దానికి ఏజెన్సీ లాగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఒకవేళ నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం కొనకపోతే
నువ్వేం చేస్తున్నావు? నీ సొంత డబ్బులతో నా వడ్లు కొనమని చెప్పట్లేదు, నీ సొంత ఆస్తులన్నీ నా రైతులు చెప్పట్లేదు. మేము కట్టబడ్డ సంపదలో అవసరమైతే ఓ 5 లేకుండా 1000 రూపాయలు ఖర్చు పెట్టి మా వర్గాన్ని కొనమని చెప్పినాం. కానీ వాళ్ళ పక్కకే ఉన్న మధ్యప్రదేశ్, పక్కకే ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక పద్ధతి అడాప్ట్ చేస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బియ్యం తీసుకోకపోతే వాళ్ళే ఆ వడ్లను బియ్యం పట్టించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇవాళ ఉప్పుడు బియ్యం పడితే క్వింటల్ వడ్లకు 60 రూపాయలు వస్తే, తెల్ల బియ్యం పడితే ఎండాకాలం పంట తారిపోయిన వడ్లు కాబట్టి మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి నూకలు ఎక్కువైతే కాబట్టి 55 కిలోలు 57 కిలోలు వస్తుండొచ్చు కాక, కానీ 10 కిలోల బియ్యం తక్కువై 10 కిలోల నూకలు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. నూకల ధర కూడా 22 రూపాయలు, బియ్యం ధర 32 రూపాయలు గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత లాస్ అవుతుంది? ఒకవేళ ఎండాకాలం పంట పారబాయిల బియ్యం పంపకుండా తెల్ల బియ్యమే పట్టించుకుంటే నూకలు కనుక 10 కిలోలు ఎక్కువైతే ఆ 10 కిలోలకి 100 రూపాయలు మాత్రమే నష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి. అంటే నూకల ధర 22 రూపాయలు, బియ్యం ధర 32 రూపాయలు, డిఫరెన్స్ ఆఫ్ రేట్ ఈస్ 10 రూపీస్. అంటే 10 కిలోల బియ్యానికి 100 రూపాయలు. అంటే క్వింటల్ వరి ధాన్యాన్ని కనుక మనం పండించి రైతాంగానికి ఇబ్బంది ఎప్పుడు చేయాలంటే క్వింటల్ కనుక 100 రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం కలిసి లెక్కేసిన 500 కోట్లు కూడా ఖర్చు కావు, 500 కోట్లు కూడా ఖర్చు. వర్షాకాలం అయితే తప్పకుండా అవి తెల్ల బియ్యం అయితే, ఎండాకాలంలో మాత్రమే కొన్ని వెరైటీస్ మాత్రమే అయితే. కాబట్టి ఇవాళ రేపు మనం చెప్పాల్సింది ఏంటంటే కిలో వడ్లు కూడా తరుగు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారికి వస్తే కిలో తరుగు లేకుండా వడ్లు గురించి మాదే అని చెప్పండి. 600 గ్రాములు ఎంటీ బ్యాగులో తీసేసి మిగతా అంత కూడా కొనే జిమ్మదారు మాదే. అది ప్రభుత్వం చేస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వండి. నాకు తెలుసు దానికి బాధ ఏందో. మన ఏం జరిగింది? ఒక చేత్తో ఇచ్చింది ఎకరానికి 5,000 రూపాయలు, ఎకరానికి పంటకు 5,000 రూపాయలు ఇచ్చి అదే వరి పండించిన రైతుకి ఎకరానికి 20 క్వింటాలు అయితే 8 కిలోలు 10 కిలోలు ఖర్చు మన వాస్తవం కదా. నేను శ్రీనారాయణ గారికి తెలుసు, మన ఖమ్మం పైన 2 రోజుల పాటు పోతే ఏడ్చింది లిటరల్గా. సారు ఎండకు ఎండినాయి, వానకు తడిసినాయి, నెల రోజులు అవుతుంది, 40 రోజులు అవుతుంది. ఈసారి ఎండాకాలం మా పిల్లలతో ఇంటిగా ఉండి నడిపేస్తారు, మేము ఎక్కడ టూర్ వేస్తారు. మా జీవితం అంతా పిల్ల జల్ల వరి కుప్పల కాడే పడుకున్నాము. ఆ వరి కుప్పల పడుకొని ట్రాక్టర్ తీసుకొని పోతే ఆ ట్రాక్టర్ తీరాలంటే కూడా 5,000 రూపాయలు నగదిస్తారని దిగలేస్తారని చెప్పి కన్నీరు మున్నీరైండు నా లంబాడ రైతులంతా కూడా. అంటే ఎకరానికి 20 క్వింటాలకు 8 కిలోల చొప్పున ఎంత అవుతుంది అంటే దాదాపు 4,000 రూపాయలు చలి 5,000 రూపాయలు ఒక్కొక్క ఎకరం వరి పండించిన రైతానికి నష్టం వచ్చింది. మరి పాపం సొంత రైతు అయితేనేమో 5,000 రూపాయలు వచ్చింది కాబట్టి 5,000 రూపాయలు పోతే బాగలేదు. కానీ 30% రైతులంతా కూడా వాళ్ళు కౌలు రైతులు కాబట్టి వాళ్ళకి 5,000 పిల్ల రాదు, కానీ వంట 5,000 రూపాయలు పోయినాయి. రేపు మీరు చెప్పాల్సింది ఒకటి ఉన్నది, కౌలు రైతాంగానికి కూడా రూపాయి నష్టం లేకుండా ఆదుకునేటువంటి ప్లాన్ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందని చెప్పండి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎంత బాధ ఏంటంటే ఎన్నడూ ఈ డిబేట్ జరుగుతాను. ఏంటి ఆ డిబేట్? ఇప్పుడు చెప్పిన మనలంతా కూడా 1 ఎకరానికి నీవిచ్చే రైతు బంధు 5,000 రూపాయలు, 1 ఎకరానికి భారత ప్రభుత్వం ఇచ్చే ఎరువుల సబ్సిడీ 9 నుంచి 10,000 రూపాయలు. కానీ ఆ ఒక్క 5,000 రూపాయలు ఇచ్చి ఏమైనా ఎగబెట్టినో నీకు ఇచ్చే ప్లవ్ సబ్సిడీ లేదు, నీకు ఇచ్చే కేజీ వీల్స్, నీకు ఇచ్చే సబ్సిడీ ట్రాక్టర్, నీకు ఇచ్చేటువంటి కల్టివేటర్, నీకు ఇచ్చేటువంటి మందు పంపు, నీకు ఇచ్చే విత్తన బస్తా, నీకు ఇచ్చే తార్పాలిన్ ఏమైనా ఉన్నాయా? మొత్తం ఎత్తేయడమే కాదు సుమా. ఏమన్నాడు? నా రాష్ట్రం కూరగాయల ఉత్పత్తుల నంబర్ 1 కావాలని చెప్పిండు కేసీఆర్. నా దగ్గరికి టమాటాలు రావద్దు, నా దగ్గరికి కూరగాయలు రావద్దని చెప్పిండు. పందిరి వ్యవసాయం అని చెప్పిండు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ అని చెప్పిండు. పందిరి వ్యవసాయం లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ 100% సబ్సిడీ అంటే నమ్మి అవి పందిర్లు వేసుకున్న రైతులకు డబ్బులు రాకపోతే వాళ్ళు కూడా తిరిగి
ఆత్మహత్య చేసుకున్నారు తప్ప లాభం పొందలేదు. ఇవాళ మీరు ఎక్కడ చూడండి, గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఉందా ఎక్కడైనా? ఎక్కడ లేదు. చెప్తుంది ఎక్కడైనా? గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, పందిరి వ్యవసాయం లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు. ఒక్కటే వరి. ఇంకెంత చెప్పినా కుట్లో మీకు ఐడియా ఉందా? డిబేట్ జరగాలి కూడా చెప్తున్నా. ఇగో నేను మీకోసమే ఉన్నా, మీ మంచి కోసమే చెప్తున్నా. నేను ఏ పంట వేయాలని చెప్తానో గా పంటనే వేయాలి. మీరు ఆ పంట కనుక వేయకపోతే రైతు బంధు రాదని చెప్పి ఆంక్ష పెట్టిన మాట వాస్తవం కాదా? పెట్టినా లేదా? కానీ రైతులు నమ్మింది. కేసీఆర్ మన కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పి సన్నవాట్లు ఏమని చెప్పిండు మనకు కదా. సన్నవాట్ల ఉత్పత్తి ఎంత అవుతుంది, దొడ్డువాట్ల ఉత్పత్తి ఎంత అవుతుంది? దొడ్డువాట్లు 25 క్వింటాలు అయితే సన్నవాట్లు 20 క్వింటాలు కూడా పండాం. ఒక్కొక్కసారి రోగం వస్తే ఆగమైపోతాం మనం. కానీ నమ్మి సన్నవడ్లే వేస్తే చివరికి ఫైన్ వెరైటీ దొడ్డువాడు తప్ప సన్న వెరైటీ కాదు సుమా. భారత ప్రభుత్వం యొక్క నామం ప్రకారంగా దొడ్డు బియ్యమే వెరైటీ నంబర్ 1 వెరైటీ తప్ప సన్న బియ్యం నంబర్ 1 వెరైటీ కాదు. కేంద్రం కూడదు. ఈ ప్రభుత్వం చివరికి చేతులెత్తైతే మనమే అమ్ముకున్న మన వాస్తవం కదా? అమ్ముకున్నాం లేదా? పండించిన వాట్లకు ఎకరానికి 4,500 రూపాయలు నష్టమంతా అమ్ముకోవడం తప్ప మనం వేరలేదు. చివరికి మొక్కజొన్న లేదని చెప్పిన ఒక సంవత్సరం యాదుకుందా? మొక్కజొన్న లేదని చెప్పిండా? ఎందుకంటే చెప్పాడు మా దగ్గర నిల్వ ఉన్నది మీరు కొనలేమని చెప్పాడు. పుసుకున్న నన్ను మొక్కజొన్న లేకపోతే కోళ్ళ రైతులకు 400 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువకు వాళ్ళ కథం అయిపోయింది. ఏ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని చెప్పింది చెప్పబడదు. ఇవాళ కోళ్ల రంగానికి కోళ్ల పరిశ్రమకి కేంద్ర బిందువు నా బీవీరావు పుట్టిన గడ్డ అని చెప్పబడదు. గా గడ్డ మీద పౌల్ట్రీ పరిశ్రమ కూడా విలవిల్లాడిపోయింది. వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, కోళ్లు కావచ్చు, వ్యవసాయానికి అనుబంధంగా ఉండే రంగాలు కూడా ఆగమైపోయిన మాట వాస్తవం కాదు? ఒకసారి చెప్పండి. నేను ఒక్కడి గుర్తు చేస్తా. టైం ఎంత అవుతుంది? మాడన్నా ఇంకో 5 నిమిషాలు మాడన్నా ఏందే? ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఉందండి. ఇక్కడ మనం ఆగమవుతాం. మరి నేను ముచ్చట పెడుతున్నప్పుడు మంచిగా వింటాను కానీ ఆగమైపోతాం. 2 నిమిషాల్లో ముగిస్తా మళ్ళా, ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. డిన్నరే కాబట్టి ఇప్పుడు తొందరే లేదు, వండుకుంటున్నారు. డెకరేషన్ ఉండదు ఇక్కడ. అయితే మీరు ఒక్క మాట, మీ మీదనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. పాన్ డబ్బాల కాడ, హోటళ్ల కాడ, చావడి కాడ, కలుపు కలిసే కాడ, నాట్లు వేసే కాడ, సద్దులు తిన్న కాడ చర్చకు వస్తుంది. కాబట్టి ఈ చర్చ పెట్టేటువంటి జిమ్మదారు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి మీకు విషయాలు తెలుస్తేనే ఇదంతా కేసీఆర్తో మీరు ఢీకొనగలరా? అరే ఆయన మందు సీసాలతో ఢీకొంటారా మీరు? ఆయన డబ్బు సంచులతో ఢీకొంటారా మీరు? ఆయన తక్కువ తమాల విధంతో ఢీకొనగలరా మీరు? ఢీకొనగలిగే శక్తి ఒకటే డిబేట్ చర్చ. రానా నా పరిమాణాలు రా, నువ్వు అని తెలుసుకుందామని చెప్పాలి. వస్తాం నేను తప్పకుండా. అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మననే ఖమ్మంలో మనం రైతు గోస, బీజేపీ భరోసా అది బట్టికేలే. తప్పకుండా సందర్భం వచ్చినాడు. ఏం చేయాలి తప్పకుండా చేస్తాం. ఇప్పటికీ ఒకటి అనౌన్స్ చేసాం, గుర్తుందా? నేను మొత్తుకున్నా, రైతులకు రైతు బంధు ఇవ్వు తప్పలేదు, కానీ ఆ రైతు బంధు పేద రైతులకు మాత్రమే ఇవ్వని చెప్పారు. 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలు ఇస్తా వాళ్ళకి ఇవ్వు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు,
పెద్ద పెద్ద రియల్ వ్యాపారం చేసే వాళ్లకు, పారిశ్రామికవేత్తలకు వైట్ మనీని బ్లాక్ మనీ వైట్ గా చేసుకోవడం కోసం వాళ్ళకి ఇవ్వకని చెప్పినాం. కానీ నాకు తెలిసి వాళ్ళ 7 ఎకరాల నుండి కూడా రాకపోవచ్చు. ఆనాడు మనం ఏం చెప్పినామో గదే నిజమైన మాట, వాస్తవ కలవసం చెప్పండి. ఎక్కడ పోయిండు, మీ భాషను ఏతులకు పోయిండు, కానీ కాలే అని మేము అన్నాం. ఇట్లా ఇస్తే సాధ్యంగా అని చెప్పిన గుర్తుపెట్టుకో. అంటే ఆనాడు నేను అన్నప్పుడు కల్లరే చేసిండు. నీకేందా నువ్వు తీసుకోలేకపోతే వాళ్ళు. కానీ నేను వివరం చెప్పిన, ఒక పేద ఇంటి రైతు, ఒక పేద ఇంట్లో కూలి చేసుకునే తల్లికి తన ఇంట్లో ఏదైనా అవసరం పడితే 10,000 రూపాయలు రావు కదా, 10,000 రూపాయలు రావు కదా. కానీ నాలాంటి కూడా 10 లక్షల రూపాయలు సంవత్సరం కోసం ఇస్తే ఏం న్యాయం కేసీఆర్ గారని చెప్పి అడిగిన నేను. ఏం న్యాయం కేసీఆర్? ప్రభుత్వం అనేది తల్లికి తండ్రికి ఉండేటువంటి ఆలోచన ఉండాలి, పెద్దతనం ఉండాలని చెప్పినాం. తల్లికి తండ్రికి ఉండే ఆలోచన, ఏ కొడుకైతే గరీబ్ ఉంటారో, ఏ బిడ్డ అయితే గరీబ్ ఉంటారో వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. ప్రభుత్వాలు కూడా సోయి ఉండాలి సుమా అని చెప్పిన మేము. కానీ పట్టించుకోలే బిగ్గల వేడు. మనం చూసినాం, రైతు బంధు చెక్కులు తీసుకున్నారు, BMW కార్లపై తీసుకున్నారు, బెంచ్ కార్లపై తీసుకున్నారు, ముగ్గురు వేరేసుకున్నాం. నారాయణ లోపల అనుకున్నా, అరే నేనే కదా ఈ బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ ప్రజలు చదివినప్పుడు ఒక మాట అన్నా, ఇది రాజుల సొమ్ము కాస్తమా, ఇది పేద ప్రజల చెమట బిందుల మీద కట్టబడ్డ పనుల పైసలు కాపాడాలని చెప్పుకున్నాను నేను చదివిన అన్నాడు. దీనికి ఆ కష్టాలకి కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత చెప్పినా, కానీ ఆ డబ్బుకు BMW కారులో వచ్చే డబ్బు తీసుకోవాలని మాత్రం నేను ఎరగలేదు. కానీ వాళ్ళు ఆపుతాను. కానీ ఒక్కడు మాత్రం మేము చర్చించి చెప్పాల్సింది, కానీ చర్చించామని చెప్తున్నాను. అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు 100 ఎకరాల భూసారం మాత్రం తప్పకుండా రైతు బంధు ఇవ్వము. రైతు బంధు ఇస్తాం, 10 ఎకరాలకి అయినా 15 ఎకరాలకి అయినా వ్యవసాయం చేసుకుని ఇస్తాం తప్ప అలాంటి పెద్ద వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. కానీ కౌలు రైతాంగాన్ని మాత్రం ఆదుకునే ప్రయత్నం చేస్తాము. కౌలు రైతాం మాత్రం ఇవాళ మూడో మాట కందులు, పెసర్లు, మొక్కజొన్నలు, వరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటది. ఒకటేమో FCI కావచ్చు, ఒకటేమో మార్కెట్ కావచ్చు. రేపు మీరు చెప్పాల్సింది అన్ని రకాల ధాన్యాలు కూడా కొనే జిమ్మదారు మాదని చెప్పండి. మీకు తెలుసు, మిర్చి రైతులు ఖమ్మం జిల్లాలో ధర లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే బేడీలు వేసుకున్న రైతులు ఇక్కడ వేసిన దుర్మార్గ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఆ రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు విశ్రమించద్దని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మనం ఉసురు పోసుకుంటున్నా, మన ఇబ్బంది పాలు చేస్తున్నా, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటున్నా, రైతుల పేరు చెప్పి ఎక్కడో పోయిస్తాడా, హర్యానా పోయిస్తాడట, పంజాబ్ పోయిస్తాడ. ఎవరి సొమ్మిది? నీకు తెలుసా? 100 మంది మొబైల్లోకి ఒక బెల్ట్ షాప్ పెట్టండి సుమా. గ్రామాలలో బ్రాండ్ షాపులు లేవే కాదు, పెద్ద ఊళ్ళలో బ్రాండ్ షాపులు, మండలానికి 4 గ్రామాల్లో 5 గ్రామాల్లో మందు షాపులు ఉన్నాయి. దానికి అనుబంధంగా 100 బెల్ట్ షాపులు మన వాస్తవం కాదా? మీకు తెలవాలా? ఇవాళ తాగి బయటికి వెళ్ళగానే వాడు పోలీసులు ఆపుతాడు. ఇక్కడ తాగిన పన్ను, అక్కడ తాగితే పన్ను. తాగిన పన్ను వీని కట్టినాం, చెక్ చేసే పన్ను వాడిని కట్టినాం. తాగి యాక్సిడెంట్ చచ్చిపోతే ఆ కుటుంబం కథమైపోతుంది. ఇవాళ మీకు తెలుసా, 10,700 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం తాగుడు ద్వారా ఇవాళ వస్తున్న ఆదాయం